హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో అసలు మనం మొబైల్ ఫోన్ కొనేటప్పుడు ఏం చూస్తుంటాం? హార్డ్వేర్ చూస్తుంటామా, సాఫ్ట్వేర్ చూస్తుంటామా? ఒకవేళ హార్డ్వేర్ అయితే ఎలా చూడాలి లేదా సాఫ్ట్వేర్ అయితే ఎలా చూడాలి, అసలు మనం ఈ రెండిట్లో మెయిన్ ప్రయారిటీ ఏది చూసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఇవాళ రేపు మీరు చూసినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ చెప్పాలి అన్నట్లయితే మిడ్ రేంజ్లో మరీ ఎక్కువగా మనకి టఫ్ కాంపిటీషన్ వచ్చేసిందని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు రీసెంట్గా మీరు చూసారన్నట్లయితే ఈ ఇయర్ లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్మీ నోట్ 7 Pro తీసుకోండి, లేదు అన్నట్లయితే రియల్మీ 3 Pro చూసుకోండి, లేదు అన్నట్లయితే కనుక నిన్న రీసెంట్గా షామీ కంపెనీ వాళ్ళ సబ్ బ్రాండ్ నుంచి లాంచ్ చేసినటువంటి CC9 మొబైల్ ఫోన్ కావచ్చు, లేదు అన్నట్లయితే వివో కంపెనీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి VZ1 Pro కావచ్చు, లేదు అన్నట్లయితే శాంసంగ్ మన ముందుకు తీసుకున్నటువంటి శాంసంగ్ M సిరీస్ కావచ్చు, ఏ సిరీస్ కావచ్చు, లేదు అన్నట్లయితే LG కంపెనీ కూడా ఇదే టఫ్ కాంపిటీషన్లోకి జాయిన్ అయింది W సిరీస్ తోటి. ఇలా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కంపెనీస్ కూడా ఈ మిడ్ రేంజ్ కంపెనీస్ అన్నిటిని టార్గెట్ చేస్తున్నట్టు ఈ మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీటిల్లో మనం ఎలాంటి మొబైల్ ఫోన్ని చూస్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎప్పుడైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ మంచిగా ఇస్తున్నారు, లేదా దానిలో డ్యూయల్ కెమెరా ఇస్తున్నారు, లేదా ట్రై కెమెరా లెన్స్ సెటప్ ఇస్తున్నారు, లేదా దీంట్లో మనకి ప్రైస్ ఒక ₹1000 తక్కువగా వస్తుంది, దీంట్లో స్టోరేజ్ మెమరీ ఎక్కువగా వస్తుంది అని చెప్పి ఏ మొబైల్ ఫోన్ని కూడా మీరు చూస్ చేసుకోకూడదు. సో సింపుల్గా దాంట్లో మీరు చూసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే దానిలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏ విధంగా వస్తుంది, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ హార్డ్వేర్కి ఎంత బాగా ఆప్టిమైజ్ అయింది అనేది మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వీటిల్ని బేస్ చేసుకునే మనకి మొబైల్ ఫోన్ అనేది పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని మొబైల్ ఫోన్స్లో హై కాన్ఫిగరేషన్ ఉంటుంది, కానీ మనకి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంత పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు. ఈవెన్ మనకి 6GB ఆఫ్ ర్యామ్ మొబైల్ ఫోన్స్ ఉన్న కొన్ని మొబైల్ ఫోన్స్ మీరు చూసారంటే చాలా తక్కువ కాన్ఫిగరేషన్లో వస్తాయి, కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలన్నట్లయితే యాపిల్ ఐఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్స్లో మీరు చూసారన్నట్లయితే వీటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ ఏదైతుందో సూపర్గా ఉంటుంది. ఈవెన్ ఐఫోన్ అంటే ఇది చాలా ఖరీదు ఎక్కువ, ప్రతి ఒక్కళ్ళు కూడా వాడలేరు, లేదా ఇది iOS ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది, నాకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో చెప్పండి అని అంటే కనుక అక్కడ కూడా మనకి మంచి ఆప్షన్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు OnePlus కంపెనీని చూసారన్నట్లయితే వీళ్ళు డిజైన్ చేసేటువంటి ఆక్సిజన్ OS ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది, ఆప్టిమైజేషన్ అయితే సూపర్బ్. ఇకపోతే ఈవెన్ MI కంపెనీ కూడా వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ MI UI చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళ అప్డేట్స్ కూడా బాగానే ఉంటాయి. అంటే నేనంటే ఏంటంటే ఒక హార్డ్వేర్ మనకు మార్కెట్లో లాంచ్ చేయటం కాదు, ఆ హార్డ్వేర్కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ని కూడా ఆప్టిమైజ్ చేసి మార్కెట్లో లాంచ్ చేస్తేనే ఆ మొబైల్ ఫోన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. అంతేకాని మనం ఎప్పుడైనా కానీ ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు దాంట్లో ఇంత హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఇంత GB ఆఫ్ ర్యామ్ ఇచ్చారు, ఇంత మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు అనేది మాత్రం ఎప్పుడూ కూడా మైండ్లో పెట్టుకొని మీరు మొబైల్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఈవెన్ మీరు మొబైల్ ఫోన్ పర్చేస్ చేసిన తర్వాత కూడా ఆ కంపెనీ మీకు ఎన్ని సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా ఒకసారి వెరిఫై చేయండి. ఎందుకంటే ఇవాళ మనం మొబైల్ ఫోన్ పర్చేస్ చేసాం, వీళ్ళు ఒక 1 year తర్వాత దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ఆపేశారు అన్నారనుకోండి, సో నెక్స్ట్ వచ్చేటువంటి ఫ్యూచర్ యాప్స్ ఏవైతున్నాయో అవి అప్డేట్ అవుతుంటాయి, ఆ అప్డేట్ అయిన యాప్స్ ఏవైతున్నాయో మినిమం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మేము పర్ఫెక్ట్గా వర్క్ చేయగలం అని చెప్పి మనకు ఒక కాషన్ మెసేజ్ చూపించేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భాల్లో మళ్ళీ తిరిగి మనం ఈ మొబైల్ ఫోన్ని సేల్ చేసేసి మళ్ళీ తిరిగి కొత్త ఫోన్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చూసుకోండి. సో సాధ్యమైనంత వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ లాంగ్ టర్మ్లో, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్డ్ పెర్ఫామ్ డెలివర్ చేయగలిగేటువంటి హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని మీరు చూసుకోగలరు. సో ఆండ్రాయిడ్లో కూడా మనకు మంచి కంపెనీస్ ఉన్నాయి, అలాగే iOSలో కూడా మనకు మంచి కంపెనీస్ ఉన్నాయి. ఈవెన్ బడ్జెట్ ఫోన్స్లో కూడా మనకి కొంచెం మంచి ఫోన్సే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ని పర్చేస్ చేయండి. అంతేగాని ఆ కంపెనీ ఇంత మెగాపిక్సెల్ ఆఫ్ కెమెరా ఇస్తుందని, లేదన్నట్లయితే ఈ కంపెనీ వచ్చేటప్పటికి మనకి ఇంత GB ఆఫ్ ర్యామ్ ప్రొవైడ్ చేస్తుందని, అలాగే ఈ కంపెనీలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందని, అలాగే ఈ కంపెనీలో వచ్చేటప్పటికే మనకి మరొక స్పెషల్ ఫీచర్ యాడ్ చేశారని చెప్పి, లేదా ఈ బ్రాండ్ బాగుంటుందని చెప్పి బ్రాండ్ వరకు వెళ్ళకండి. సో దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి వెరిఫై చేయండి, ఎన్ని సంవత్సరాల దాకా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయగలరు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆప్టిమైజేషన్ పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు మొబైల్ ఫోన్ని పర్చేస్ చేయగలరు. సో
ఇది ఫ్రెండ్స్, మనం ఒక మొబైల్ ఫోన్ని చూస్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఒక హార్డ్వేరే కాదు, దానికి తగ్గ సాఫ్ట్వేర్ని కూడా చూస్ చేసుకొని మనం పర్చేజ్ చేయాలి. అది ఎలా ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. That's all for today. This is Vasu signing off. Have a great day.